కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ ఇంటిపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులకు నిరసనగా సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపిన పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు చేయటం దారుణమన్నారు. దేశంలోనే అక్షరాస్యత శాతలో కేరళ మొదటి స్థానంలో ఉండటానికి కారణమైన కమ్యూనిస్టుల మీద బీజేపీ పార్టీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను వాడుకొని దాడులు చేయించడం దారుణమన్నారు. స్వయంగా నరేంద్ర మోడీ ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు అవినీతి పరులని చెప్పి వాళ్లని అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేసి బీజేపీ పార్టీలో చేర్చుకున్న తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు అవినీతి, నల్లధనం, నిరుద్యోగం పెరిగిందని, ధరలు పెరిగాయని, ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం జరిగిందని ఆందోళన చేసి నేడు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచిన నల్లధనం, నిరుద్యోగం సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగించుకోవడంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలకు స్వాతంత్ర్యత పోయి మోడీ రాజ్యాంగం ద్వారానే ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ సభ్యులు చింతపల్లి అజయ్ కుమార్, తొట్టిపూడి రాజా, ఏవి కృష్ణాజీ, వాసంశెట్టి చంద్రరావు, అమ్మాజీ, మహాలక్ష్మి, గుండుపొగల శ్రీనివాస్, చిట్టూరి రోహిత్, దడల ఆదర్శ్, కార్తీక్, శివ తదితరులు పాల్గొన్నారు. పినరయి విజయం మీద జరిగినటువంటి ఈడీ దాడుల నిరసనగా సిపిఎం పార్టీయే కాకుండా అనేక ప్రజాస్వామ్య శక్తులు కూడా తప్పు అని చెప్పి ఖండిస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ నగరంలో, కాకినాడ రూరల్లో ఉండేటువంటి ప్రజానికం కూడా కమ్యూనిస్టుల మీద చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరిని, తప్పుడు ప్రచారాలని ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు కాకినాడ రూరల్ అర్బన్ లో ప్రజానికానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. వాటిలో భాగంగా ఇంద్రపాలెం ధరలకు పెరిగి కనీస వేతనాలు లేక అనేక ఉప్పు, పప్పు ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క ఇబ్బందుల నుంచి ప్రజల్ని దారి మళ్లించడం కోసం, వాటికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండడం కోసం, వాటికి వ్యతిరేకంగా పోరాటాలు ప్రజల నుంచి రాకుండా ఉండడం కోసం ఈరోజు దారి మళ్లించేటువంటి అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నాయి. అసలు విషయాలు పక్కకు పోతున్నాయి. ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడకుండా ఈరోజు దారి మళ్లించేటువంటి కుట్రల కుతంత్రాలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే కమ్యూనిస్టుల మీద కుట్ర, ప్రజల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టులని ఒంటరిపాలు చేయడం కోసం, వాళ్ళని ప్రజల నుంచి వేరు చేయడం కోసం ఈ రోజు కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఏంటి, న్యాయ వ్యవస్థ ఏంటి, ప్రతి ఒక్కరిని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఏదైతే కేంద్రంలో కానీ, దేశంలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ బీజేపీ మినహా రెండో పార్టీ ఉండకూడదు, రెండో ప్రభుత్వం ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో వీళ్ళందరినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళందరినీ ఉపయోగించి ప్రతిపక్షాలని గొంతు నొక్కేయడానికి ఈడీ దాడులు, సిబిఐ దాడులు, అట్లాగే అనేకమైనటువంటి కేసులు పెట్టి ప్రతిపక్షాలని, అట్లాగే ముఖ్యంగా కమ్యూనిస్టుల్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు పినరయి విజయన్ మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి, అట్లాగే సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి పినరయి విజయన్ ఇంటి మీద ఈడీ దాడులు చేయటం, అదేవిధంగా అరెస్టులకి పురుగొల్పటం ఈ రకంగా చేస్తుంది. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత దేశాన్ని అమ్మేయటం తప్పక ఎక్కడా కూడా దేశంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రాకముందు పెట్రోల్ ధర 64 రూపాయలు, 63 రూపాయలు ఉండేది. ఈ 12 సంవత్సరాల్లో అది రెట్టింపై 120 రూపాయలు చేరింది.